కాషాయ దండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతలను విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు కాబట్టి. నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారు. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. అన్నీ విని హనుమ యొక్క వాగ్వైభవం చూసి లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శిక్షమేవ ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడు, అసలు ఆ మాట తీరు చూడు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు అంటే ఆయన ఉద్దేశం. సామవేదం శాంతినిస్తుంది, యజుర్వేదం మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించి పెడుతుంది క్రతురూపంలో, ఋగ్వేదం సూక్త రూపంలో ఉంటుంది. ఆ మూడు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉంది. వాటిని సమగ్రంగా విచారణ చెయ్యని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు. కాబట్టి ఎంత బాగా మాట్లాడాడో చూడు అని కస్యనారాజ్యతే చిత్తం ఉద్యదాసే రదేపి. అసలు ఎంత కోపంతో ఉండి కత్తి ఎత్తిపెట్టి చంపేద్దామని ఇలా పొడి చేస్తున్నవాడు కూడా ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట, ఎటువంటి వాగ్వైభవం! ఈయనని మనం అభినందించాలి, ఆదరించాలన్నారు. అంతే. హనుమ మాటల వలన లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది. తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర దింపారు. సుగ్రీవుడికి రాముడికి సయోధ్య కుదిరింది. దాని వలన వాలి నిహతుడయ్యాడు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది. కారణం మాటయే. శ్రీరామాయణంలో ఎక్కడ ఏది జరిగినా మాట ప్రభావమే. అలాగే స్వామి హనుమ బాల్యంలో ఆయనకి దేవతలందరూ వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా ఎటువంటి వరాలు? చిత్రమైన వరాలు ఇచ్చారు. ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేశాడు. వరుణుడు వచ్చాడు, నా పాశముల చేత బంధింపబడడం. బ్రహ్మగారు వచ్చారు, నా అస్త్రము చేత బంధింపబడడం. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలం చేత నేను ఇతనిని సంహరించను. సూర్యభగవానుడు వచ్చాడు, ఈయనకి నేను విద్య నేర్పుతానన్నాడు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు. అవధ్యుడు, ఆయన ఎవరి చేత సంహరింపబడడం. అపారమైన శక్తి పొందేశాడు చిన్న పిల్లవాడిగా ఉండి. ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు. అంత బలం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఋష్యాశ్రమాల్లో వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చింపేస్తుండేవారు, యజ్ఞగుండాలన్నీ తిరగదోసేస్తుండేవాళ్ళు, తెచ్చుకున్న సంబారాలు చిమ్మేస్తుండేవారు. మునులు చూశారు, ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం? అక్కర్లేదు, ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారము జరగవలసినటువంటి రోజు ఒకటి వస్తుంది. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. ఉత్తరాఖండ. హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నారు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరు. ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. హనుమకి తన బలం తనకు తెలియదండి, మనం పొగడాలని. మనం పొగడక్కర్లేదు, ఎప్పుడో జరిగిపోయింది అది. ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర యువతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకే ఉంది చెప్పేశాడు సంపాతి. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందుట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం ముచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు అందరూ. కూర్చుని దక్షిణ తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు, ఎవరు ఎన్ని పెడతారంటే 10 వెళ్ళేవాడు, 20 వెళ్ళేవాడు, 30 వెళ్ళేవాడు, 50 వెళ్ళేవాడు, 70 వెళ్ళేవాడు, 90 వెళ్ళేవాడు, 100 వెళ్ళి వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు.
ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామ ధ్యానం చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు, అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనబడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుగుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.